ఆ ఇంటిలో పచ్చడే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది. ఈ ఆఖరి పూట నేను నా కుమారుడు ఉన్న ఆ కొంచెము పిండిని ఏదో ఒక తలాకు ఒక రొట్టె చేసుకొని తిని కాలం గడిపే సమయంలో నేనున్నానయ్యా అన్నప్పుడు ఏలి అంటున్నాడు, అమ్మా నీవు వెళ్ళి నేను చెప్పినట్లుగా నీవు చెయ్యి అన్నాడు. నీకు ఉన్న కొంచెములోనే మొట్టమొదటిగా ఒక చిన్న అప్పము నాకు తీసుకొని వచ్చి తెచ్చి అన్నాడు. ఏలియా చెప్పినట్లుగా ఆ భక్తురాలు చేయగలిగినందుకు దేవుడు ఆమెను, ఆమె కుమారుణ్ణి సమృద్ధిగా పోషించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. చాలామంది కరువులో ఆకలి దప్పులు అనుభవించారు, కానీ దైవజనునికి భోజనం వడ్డించినటువంటి ఆ విధవరాలి కుటుంబం 3.5 సంవత్సరముల వరకు ఆ కరువులో దేవుడు ఆమెను సమృద్ధిగా పోషించాడు. విధవరాలి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. కారణం ఏమిటి అంటే భక్తి కలిగిన స్త్రీ గనుక దైవజనుడు చెప్పినట్లుగా చేయగలిగింది, తన కుటుంబాన్ని ఆశీర్వదించుకోగలిగింది, దేవుని మహిమ కొరకు జీవించింది. ఏలియా చెప్పినట్లు చేసినందుకు కరువులో సమృద్ధిగా పోషించబడింది. యేసు ప్రభువారు చంపబడిన తర్వాత ఆయన ఇంకా పునరుద్ధానుడు కాకమునుపు శిష్యులు ఆలోచన చేస్తున్నారు, మేము ఎలా బ్రతకాలి, ఎలా పోషించబడాలి. ఇంతవరకు యేసు ప్రభువారు మనకు తోడుగా ఉన్నాడు, ఎలాగో మనం బ్రతకగలిగాం. ఇప్పుడు ఆయన లేడు కనుక శిష్యులందరూ కలిసి మాట్లాడుకుంటూ భయపడుతూ ఉండగా పేతురు అంటున్నాడు, నా తోటి సహోదరులారా, నేను చేపలు పట్టడానికి మరలా వెళ్తున్నాను అన్నాడు. పేతురు ప్రక్కలో ఉన్నటువంటి జబదయి కుమారులు కూడా మేము కూడా నీతో వస్తామన్నారు. చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళారు. రాత్రంతా వల వేశారు, ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. రాత్రంతా వల వేసి చేపలు పడలేదు. ఇంటికి వెళ్తే ఆర్థిక ఇబ్బందులు, ఇంటికి వెళ్తే భార్యతో ఏం చెప్పాలి, ఇంటికి వెళ్తే పిల్లల్ని ఎలా పోషించుకోవాలి. రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు. ఇంటికి వెళ్ళేదానికంటే ఈ సముద్రంలో నేను పడి చావడమే మంచిది అనే ఆలోచనలోనికి వెళ్ళాడు. ఎప్పుడైతే నేను ఈ సముద్రంలో పడి చావడమే మంచిది అనుకున్నాడో అక్కడ యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. చప్పట్లు కొట్టు గట్టిగా. యేసు ప్రభు వారు ఒడ్డున నిలవబడి, పేతురు, ఇప్పటిదాకా నువ్వు రాత్రంతా వల వేశావు, ఇప్పుడు కుడివైపున వల వేయి అన్నాడు. పేతురు అంటున్నాడు, ఈ సముద్రములో
చాలా సంవత్సరాల నుంచి మేము చేపలు పట్టిన సీనియర్లం. ఎక్కడ వలేస్తే చేపలు పడతావో మాకు తెలుసు, ఏ సమయంలో వల వేస్తే చేపలు పడతాయో మాకు తెలుసు. నీవెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, దూరాన ఒడ్డున ఉండి కుడివైపున వల వేయమంటున్నావు. చేపలు రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప పడలేదు అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, పేతురు, నా మాట ప్రకారం నీవు వల వేయి అన్నాడు. నా మాట ప్రకారము వల వేయి కుడివైపున అన్నప్పుడు పేతురు వల వేశాడు. వల వేసిన తర్వాత యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడు పైకి లాగు అన్నాడు. వల లాగుతా ఉంటే లాగలేనన్ని చేపలు ఆ సముద్రములో పడ్డాయి. పేతురు అంటున్నాడు, బోధకుడా, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వు వల వేయమన్నావు. వల ముళ్ళలో చిక్కుకునింది, తెగితే వల చినిగిపోద్ది, వల లాగలేకపోతున్నాం అన్నప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నా మాట ప్రకారం వల వేస్తే ముళ్ళల్లో చిక్కుకోవు, నా మాట ప్రకారం వల వేస్తే వల చినిగిపోదు, తెగదు, లాగో అన్నాడు. వల బలముతో లాగినప్పుడు ఒక్కొక్క చేప వచ్చి అలా ముఖం చూపించి వలలో నుంచి కొన్ని చిన్న చిన్న చేపలు ఎగిరిపోతూ ఉన్నాయంట. విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. పైకి లాగిన తర్వాత జబదయి కుమారులు రాసులు పోసుకుంటున్నారు. ఇన్ని చేపలు పడ్డాయి, ఎక్కడెళ్ళి అమ్ముకుందాం, ఎక్కడెళ్ళి డబ్బు పొదుపు చేసుకుందాం అని ఆలోచన చేస్తున్నారు. పేతురేమో ఆ సముద్రం ఒడ్డున దూరాన నిలిచి ఉన్నటువంటి యేసుప్రభు వారి ముఖం చూస్తూ, ఆయన ముఖం చూస్తూ ఒక చేప గంపలో వేస్తున్నాడు. ఆ లోపల యోహాను దగ్గరకు వచ్చి, పేతురు, కుడివైపున వల వేయమన్నవాడు ఎవరో కాదు, ఆయన మన బోధకుడు సుమి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన బోధకుడు. ఆయన మాట ప్రకారంగా ఆయన చెప్పినట్లుగా వల వేసిన తర్వాత వాక్యములో వ్రాయబడింది, విస్తారమైన చేపలు పట్టగలిగిరి. ఏలియా చెప్పినట్లుగా చేసినటువంటి విధవరాలి కుటుంబము ఆశీర్వదించబడింది. యేసు ప్రభువారు చెప్పినట్లుగా వల వేసినందుకు విస్తారమైన చేపలు పట్టగలిగారు. కానాను వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసు ప్రభువారు ఆ రాతి బాణల నిండా నీళ్లను నింపమన్నాడు. ఇప్పుడు వెళ్ళి మీరు వడ్డించండి అన్నాడు. నీళ్లను రుచిగా మార్చాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రుచి కలిగిన దేవుడు. నీళ్ళకి విలువ తీసుకొని వచ్చాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు విలువైన దేవుడు. నీళ్లు రంగు మార్చబడింది. దేవుని దగ్గరికి నీవు వస్తే నీ పాపిష్టి జీవితాన్ని మార్చి పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు
తన 2 చేతులు మన వైపు చాపాడు. ఈ రాత్రి యేసు చెప్పినట్లుగా చేశారు. కానాను వివాహములో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అవమానము జరగవలసినటువంటి చోట పెళ్లిలో కొరతలు ఏర్పడినప్పుడు ఆయన చెప్పినట్లుగా చేసినందుకు ఆ వివాహము ఘనపరచబడింది. యేసు ప్రభువారు భూలోకములో సంచరించినప్పుడు మొట్టమొదట చేసినటువంటి సూచక క్రియ కానాను వివాహములో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. ప్రియ సోదరుడా సోదరి, దేవుడు చెప్పినట్లు చేయగలుగుతున్నామా? లేక సంఘ కాపరి చెప్పినట్లు చేయగలుగుతున్నామా? లేక నాకు కూడా జ్ఞానం ఉందని, నాకు కూడా తెలివితేటలున్నాయని, బలముందని ఇష్టానుసారంగా బ్రతకగలుగుతున్నామా? ఈ రాత్రి ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. వినండి, దేవుని వాక్యంలో యేసు ప్రభువారు ఒక సందర్భములో ఎత్తైన పర్వతం మీదికి పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని వెళ్ళాడు. అక్కడ రూపాంతర అనుభవంలోనికి నడిపించాలని, వారిని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పదములోనికి నడిపించాలని పేతురు, యోహాను, యాకోబు, యేసు ప్రభువారు నలుగురు ఆ పర్వతం మీద కలిసి మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడుతూ ఉండగా ఎడమ వైపున ఏలియా ప్రత్యక్షమయ్యాడు, కుడివైపున మోషే ప్రత్యక్షమయ్యాడు. ఈ శిష్యులు యేసు ప్రభువారి వైపు చూడకుండా ఏలియా వైపు చూస్తున్నారు. ఏలియా ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప ప్రవక్త! అగ్ని రథముల చేత, అగ్ని గుర్రముల చేత, సుడిగాలి చేత పరలోకానికి కొనిపోబడినటువంటి ఎంత గొప్ప దైవజనుడితడు అంటూ ఏలియా ముఖం చూడడం ప్రారంభించారు. ఇటువైపు చూసి ఇశ్రాయేలీలు 430 సంవత్సరములు బానిసలుగా బ్రతికారు. అంత బానిసత్వములో నుంచి మోషే ఇడిపించుకొని వచ్చాడు ఇశ్రాయేలీల్ని. ఎంత గొప్ప నాయకుడు మోషే అంటూ మోషే వైపు చూడడం ప్రారంభించారు. ఏలియా వైపు చూస్తున్నారు, మోషే వైపు చూస్తున్నారు. ఏలియా వైపు చూస్తూ, మోషే వైపు చూస్తూ చూడవలసిన ఆయన వైపు చూడడం మానేశారు. అప్పుడప్పుడు మనం కూడా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే బాగవుతుంది, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది, ఆయన ప్రార్థన చేస్తే బాగవుతుందని ఆలోచన చేస్తాం. కానీ యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ మేలు నీకు జరగదు. వినండి, శిష్యులు భక్తుల వైపు చూశారు. యేసు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. అంతలో పేతురు లేచి, బోధకుడా, ఈ కొండ మీద ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఇక్కడ నీకొక ఇల్లు కడతాం, ఏలియాకు ఒక ఇల్లు కడతాం, మోసేకు ఒక ఇల్లు కడతాం. ఇక్కడ ఏ గొడవ చేసేవాళ్ళు లేరు, ఇక్కడ ఏ తగాదాలు లేవు. ప్రశాంతంగా మనం మీ ముగ్గురికి 3 పర్ణశాలలు కడతాం, ఈ కొండ మీద ఉండడం మనకి మంచిది అని పేతురు యేసు ప్రభు వారితో సెలవిచ్చినప్పుడు యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నాడు. వినండి, పేతురు చెప్పినట్లు యేసు ప్రభు వారు వినాలా? యేసు ప్రభు వారు చెప్పినట్లు పేతురు వినాలా? అమ్మా, అన్నం తినొచ్చారా తల్లి? కొంచెం గట్టిగా చెప్పండి.
పెద్దలు ఏం చెప్పరు. ఏం చెప్తావు సార్ చలి ఎక్కువైంటే అంటారా? ముగిద్దాం. యేసు ప్రభువారు చెప్పినట్లు పేతురు వినాలి. పేతురు యేసు ప్రభువారికే చెప్పడానికి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. ఆకాశములో నుంచి ఒక గొప్ప స్వరం వచ్చింది. ఇదిగో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని ఆ శబ్దం వినబడిన వెంటనే శిష్యులు బోర్లబడిపోయారు. యేసు ప్రభువారు లేస్తారేమని చూశాడు, లేవలేకపోయారు. యేసు ప్రభువారి వెంట తిరిగినటువంటి శిష్యులు కూడా భక్తుల వైపు చూసినప్పుడు బోర్లబడిపోయారని రాయబడింది వాక్యంలో. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి పేతురుని, యోహానుని, యాకోబుని వారి భుజాలను తట్టి లేపాడు. మరలా లేవండ్రా శిష్యులారని. లేచిన తర్వాత ఇటువైపు చూశారు, ఏలియా లేడు. ఇటువైపు చూశారు, మోషే లేడు. అక్కడ యేసు మాత్రమే ఉండెను. చప్పట్లు కొట్టు గట్టిగా, గట్టిగా. అక్కడ యేసు మాత్రమే ఉండెను. ఆయన మనతో చెప్పినది చెయ్యమని తండ్రి అయిన దేవుడు కూడా సెలవిచ్చాడు. ప్రియా సోదరుడా, సోదరి, దేవుడు చెప్పినట్లు చేయక ఆదామవ్వలు ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. దేవుడు చెప్పినట్లు విననందుకు కయ్యూను దేశదిమ్మరైపోయాడు. దేవుడు చెప్పినట్లుగా విననందుకు ఆమాననే సైనికుడు 50 మూరల ఉరికొయ్య మీద తాను తనకున్న 10 మంది పిల్లలు ఉరిదీసి చంపబడ్డారు. దేవుడు చెప్పినట్లుగా విననందుకు, దావీదును దూషించినందుకు నాబాలు గుండె పగిలి చనిపోయాడు. దేవుడు చెప్పినట్లుగా విననందుకు నెబుకద్నెజరు పశువులాగా గడ్డి మేశాడు. దేవుడు చెప్పినట్లుగా బ్రతకనందుకు హేరోదు పురుగులు పడి చనిపోయాడు. దేవుడు చెప్పినట్లు చెయ్యకపోతే వీళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొన్ని సందర్భాలు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు వింటాం. కొన్ని సందర్భాల్లో గ్రామంలో సర్పంచులు చెప్పిన మాటలు వింటాం. కొన్ని సందర్భాలలో అధికారులు చెప్పిన మాట వింటాం. కానీ దేవుడు చెప్పిన మాట వినడానికి నిర్లక్ష్యము చేస్తాం. అవునా కాదా? అవునే, ఒప్పుకోక తప్పదు. తండ్రి చెప్పినట్లుగా విననందుకు తప్పిపోయిన కుమారుడు అడుక్కొని తినే పరిస్థితికి వెళ్ళాడు. పందులతో కలిసి పందులు తినే పొట్టు తినడానికి కూడా ఆశించాడు, కానీ పందులు కూడా వాని దగ్గరకు రానివ్వలేదు. యవనస్తులారా, యవన స్త్రీలారా, తల్లిదండ్రుల మాట వినండి, మీరు భవిష్యత్తులో బాగుపడతారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి మాటలు లెక్క చేయక, దేవుని మాటలు లెక్క చేయక, తనకున్న మంచి విలువైన జీవితాన్ని చెడగొట్టుకొని చివరికి భిక్షగానిలాగా తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ స్థితి మనకు రాకుండా ఉండాలి అంటే తల్లిదండ్రుల మాటలు తప్పకుండా వినాలి. తల్లిదండ్రుల మాట వింటే మనకు ఆశీర్వాదం. తల్లిదండ్రులను గౌరవిస్తే
మనకు ఆయుష్కాలం పొడిగించబడుతుంది. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించాలి, ఘనపరచాలి, సన్మానించాలి. అప్పుడు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం, ఆయుష్ కలిగి బ్రతుకుతాం, దేవుని కృపలో మనము వర్ధిల్లుతాం. కొందరు వ్యక్తులు నాబాలైతేనేం, నెబుకద్నెజర్ అయితేనేం, ఏరోదైతేనేం, కయ్యూనైతేనేం, ఆదాము అవ్వలైతేనేం, ఇలాంటి వ్యక్తులందరూ దేవుడు చెప్పినట్లు దేవుని మాట వినక సర్వనాశనమైపోయారు. దేవుడు చెప్పినట్లుగా విన్నటువంటి వ్యక్తులు, అబ్రహాముని దేవుడు పిలిచాడు, దేవుడు చెప్పినట్లుగా బ్రతికాడు, ప్రపంచానికే ధనవంతుని చేశాడు దేవుడు అబ్రహాముని. ఊజు దేశంలో ఏబు అనే గొప్ప ధనవంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, పరిశుద్ధత కలిగి బ్రతికినటువంటి వాడు దేవుడు చెప్పినట్లుగా బ్రతికినందుకు ఊజు దేశములో ఏబు మాత్రమే గొప్ప ధనవంతునిగా ఆశీర్వదించబడ్డాడు. యోసేపు దేవుడు చెప్పినట్లుగా బ్రతికాడు గనక అమ్మబడినప్పటికి కూడా ఐగుప్తు దేశానికి దేవుడు అతన్ని రాజును చేశాడు. దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకొని బ్రతికేవాడు. గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొని వచ్చి దేవుడు దావీదుని ఇశ్రాయేలీలకి రాజుగా చేశాడు. మోషే తల్లి దూరమైన, తండ్రి దూరమైన దేవునికి ఇష్టడుగా బ్రతికాడు గనక ఇశ్రాయేలీలకు నాయకునిగా చేశాడు. దేవునికి ఇష్టమైనట్లుగా మోషే బ్రతికాడు. గొర్రెలు కాసుకునే మోషేను తీసుకొని వచ్చి ఇశ్రాయేలీలకు దేవుడు నాయకునిగా చేశాడు. ప్రియ సోదరుడా సోదరి, దావీదుని రాజుని చేశాడు, యోసేపుని రాజుని చేశాడు, మోషేని ఇశ్రాయేలీలకు నాయకునిగా చేశాడు. యేసుని వెంబడించినటువంటి యేసు ప్రభువారు చెప్పినట్లుగా వారు ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత వారి ప్రాణాలు త్యాగం చేశారు. వారి భార్యలను, వారి పిల్లలను, వారికి కలిగిన సమస్తమును దేవుని కోసం త్యాగం చేసినందుకు పరలోకములో యేసు ప్రభు వారితో సమానంగా కూర్చుండేదానికి యేసయ్య ప్రక్కలో సింహాసనములు వేయించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగా చేయగలిగింది సారేపతు విధవరాలు. దేవుడు ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుడు చెప్పినట్లుగా కానాను వివాహములో, ఆ వివాహములో వారు విన్నందుకు ఆ వివాహాన్ని దేవుడు ఘనపరిచాడు. పేతురు దేవుడు చెప్పినట్లుగా కుడివైపున వల వేసినప్పుడు ఆయన చెప్పినట్లుగా చేయగలిగినందుకు విస్తారమైన చేపలు పట్టగలిగాడు. దేవుడు చెప్పినట్లు చేయక శిష్యులు బోర్ల పడిపోయారు. లేపిన తర్వాత తమ తప్పును తాము తెలుసుకున్నప్పుడు ఆ శబ్దంలో నుంచి వచ్చిన మాట ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పినట్లుగా మీరు చేయండి. ఒక్కసారి ఎవరు చెప్పినట్లు మనం చేస్తున్నాం? సంఘానికి వస్తున్నాం, సంఘంలో సహవాసం కలిగి ఉన్నాం, దేవుడు చెప్పినట్లుగా చేయగలుగుతున్నామా? లేక మనుషులు కల్పించిన పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నామా? ఈ రాత్రి మనల్ని మనమే పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. దేవుడు చెప్పినట్లు చేయక ఎందరో గర్వించి వారి ప్రాణాలు మధ్య వయసులో పోగొట్టుకున్నారు. దేవుడు చెప్పినట్లు చేసి దేవుని మహిమ కొరకు వారు బ్రతికి
చరిత్రలో గొప్పవారిగా నిలిచిపోయారు భక్తులు. భక్తిహీనులేమో దేవుడంటే లెక్క లేకుండా బ్రతికి నిత్య నరకానికి వెళ్ళిపోయారు. భక్తి కలిగిన వారు దేవుడు చెప్పినట్లుగా చేయగలిగినందుకు వారు చరిత్రలో నిలిచిపోయారు. ఒకసారి చిన్న ప్రార్థనతో ఈ ప్రసంగాన్ని మనం ముగించుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. దేవా, ఈ రాత్రి నీవు చెప్పినట్లు నేను చేయక అనేక సార్లు నాకిష్టమైనట్లుగా నేను బ్రతికానయ్యా. నీవు చెప్పిన కయ్యూను వినక దేశదిమ్మరైపోయాడు. నీవు చెప్పిన మాట వినక ఆదామవ్వలు ఏదైనా తోటలో వెళ్ళగొట్టబడ్డారు. నీవు చెప్పినట్లు వినక ఆమానుకు కలిగిన 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరిదీసి చంపబడ్డారు. నీవు చెప్పినట్లు చెయ్యక తప్పిపోయిన కుమారుడు అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళాడు. నీవు చెప్పిన మాట వినక నెబుకద్నెజరు పశువులాగా గడ్డి మేశాడు. నీవు చెప్పినట్లు చేయక ఏరోదు రాజు పురుగులు పడి చనిపోయాడు. అట్టి భయంకరమైన శిక్ష మా మీదికి రాకమునిపే నీవు చెప్పినట్లు చేసిన భక్తుడైన మోషే వలె, దావీదు వలె, యేసేపు వలె, ఎస్తేరు వలె, రూతు వలె నిన్ను వెంబడించిన, సమస్తమును సువార్త కొరకు త్యాగం చేసిన అపోస్తుల వలె నీవు చెప్పినట్లు మేము బ్రతకగలిగిన మంచి మనసు దయచేయము తండ్రి అని ప్రార్థన చేద్దాం. అందరూ మీ హృదయాలలో ఎక్కడైతే మనం బలహీనులుగా ఉన్నామో బలవంతుడైన యేసు ప్రభు వారి దగ్గర మన ప్రతి బలహీనతలను ఒప్పుకుందాం. బలవంతుడైన దేవుడు ఈ రాత్రి సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాలేబు మంచి మనసు గలవాడని రాయబడింది వాక్యంలో. మోషే దీన మనసు గలవాడని రాయబడింది. విరిగి నలిగిన మనసుతో ఎంత ఘోర పాపివైనా సరే ఈ రాత్రి గర్భం నుంచి విడిపిస్తాడు, అహంకారం నుండి విడిపిస్తాడు.